నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము డయాబెటీస్ లో టైప్స్ గురించి డిస్కస్ చేద్దామండి. షుగర్ వ్యాధులు ఏంటంటే మనకు షుగర్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి స్టేజ్లో ఉన్నాం, ఏ టైప్లో ఉన్నాము అనేది మనం నిర్ధారించుకోవాలి. ఇప్పుడు షుగర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మన లెవెల్స్ కొంచెమే పెరుగుతున్నాయంటే మన టైప్ 2 డయాబెటీస్ ఉంటాం. అదే కొంతమంది ఏం చేస్తుంటారు, ఇన్సులిన్ స్టేజ్కి వెళ్తుంటారు. ఇన్సులిన్ వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటాం. చాలా సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళను టైప్ 1 డయాబెటీస్గా పరిగణిస్తాం. అదే రీసెంట్గా వచ్చింది షుగర్ వాళ్ళకు ఫాస్టింగ్ కొంచెం ఎక్కువ ఉంది, 100 ఉండాల్సింది 120 ఉంది, పోస్ట్ ప్రాండియల్ వచ్చేసి 180 ఉండాల్సింది 230 అట్లా ఉంది అనుకుంటే వాళ్ళను టైప్ 2 డయాబెటీస్గా పరిగణిస్తాం. మనకు చాలా మందిలో కూడా ఇప్పుడున్న కాలంలో ఎక్కువ మందిలో కూడా టైప్ 2 డయాబెటీస్ చూస్తామండి. 70 నుంచి 80% టైప్ 2 డయాబెటీస్ చూస్తాం. మరి ఇది ఈజీగా కూడా మనం తగ్గించుకోవచ్చు. షుగర్ అనగానే టాబ్లెట్లు వాడేయాలి, విపరీతంగా టెన్షన్ పడాలి, లైఫ్ లాంగ్ మందులు వాడాలి, ఇన్సులిన్ వాడాలని భయపడుతుంటారండి. కాబట్టి ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది షుగర్. ప్రతి ఇంట్లో కూడా ఒకళ్ళకిద్దరికి షుగర్ అనేది చూస్తున్నాం ప్రాబ్లమ్స్. వీళ్ళు లైఫ్ లాంగ్ మనకి ఇంగ్లీష్ మందులు వాడక్కర్లేదండి. మన హోమియోపతిలోనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంగ్లీష్ అనేది మన మెడిసిన్స్ లేకుండానే స్టార్టింగ్ స్టేజ్ లో డైరెక్ట్ వచ్చిన వాళ్ళకు పర్మనెంట్ గా తగ్గించవచ్చండి. అంటే సార్ మరి షుగర్ కి క్యూర్ లేదు కదండి, అసలు షుగర్ తగ్గదు కదండి, మరి షుగర్ లైఫ్ లాంగ్ వాడాలంటారు. మరి ఇంగ్లీష్ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎప్పుడు వాడాలమ్మా, షుగర్ కంట్రోల్ అవ్వదు, మీరు టాబ్లెట్ వాడుకొని మేనేజ్మెంట్ అంటే కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంటారు కదండి అని అంటుంటారు. అది కరెక్టేనండి. అది టైప్ 1 డయాబెటీస్ లో మనం చూస్తాం. ఇప్పుడు ఇన్సులిన్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు కంపల్సరీ కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మన టాబ్లెట్స్ వల్ల కానీ మన మెడిసిన్స్ వల్ల కానీ కంట్రోల్ చేసుకోవచ్చు, మానేయడానికి వీలు. ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు ఉంటారు, ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు, మన టాబ్లెట్ ఫామ్ లో ఉండొచ్చు, కానీ తీసేయడానికి వీలు ఉండదు. కానీ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, రీసెంట్ గా వచ్చిన వాళ్ళు, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు, అంటే అప్పుడప్పుడే షుగర్ వస్తుంది, లేకుంటే షుగర్ వచ్చి ఒక 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, వాళ్ళకు కొంచెమే రీడింగ్స్ పెరుగుతున్నాయి అన్న వాళ్ళకు మనం క్యూర్ చేసుకోవచ్చు. అంటే రివైజ్ అంటే మొత్తం మళ్ళీ దాన్ని నార్మల్ పొజిషన్ కి తీసుకురావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. షుగర్ వ్యాధిలో చాలా మంది ఏం చేస్తుంటారు, ఎక్కువగా జంక్ ఫుడ్స్ అలా తీసుకుంటూ ఉంటారండి. ఇబ్బంది లేదు, ఎంత మోతాదులో తీసుకోవాలనేది చూడాలి. ఇప్పుడు చాలా మంది బిర్యానీ అంటే చాలా ఇష్టం, రెగ్యులర్ గా బిర్యానీ తింటుంటారు, మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఏమంటుంటారంటే సార్ మేము బిర్యానీ తినొచ్చా, మరి మాకు షుగర్ లో బిర్యానీ తింటే మరి షుగర్ పెరుగుతుందా, మరి ఎంత క్వాంటిటీ మేము తినాలి అని అనుకుంటారు. ఇప్పుడు షుగర్ పేషెంట్లలో బిర్యానీ అనేది చికెన్ బిర్యానీ హ్యాపీగా తీసుకోవచ్చు అండి. అది ఎంత ఒక 1/2 kg మనం ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, 1/2 kg మొత్తం తినకుండా అందులో 1/4 kg అంటే ఓన్లీ 250 గ్రామ్స్ మనము చికెన్ బిర్యానీ తినొచ్చు. అది ఎలా ఉండాలంటే 100 grams రైస్ ఉండాలి, 150 grams చికెన్ ఉండాలి. కొంచెం చికెన్ కంటెంట్ అనేది పెంచుకోవాలి, రైస్ కంటెంట్ తగ్గించాలి. అలా కొంచెం చికెన్ తీసుకొని అలా చికెన్ బిర్యానీ కొంచెం తీసుకున్నా మన బాడీకి ఎఫెక్ట్ కలగదు, షుగర్ అనేది పెరగకుండా ఉంటుంది. దానికి తోడుగా మీరు కొంచెం సలాడ్స్ తినండి, అంటే కొంచెము ఎక్కువ కీరా కానీ కొంచెం క్యారెట్స్ కానీ అలా పచ్చివి సలాడ్స్ అట్లాంటివి తీసుకుంటే కూడా మనకి ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది, అంటే షుగర్ మరి పెరగకుండా ఉంటుంది. అలా మజ్జిగ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. మరి ఇప్పుడు ఏం చేస్తుంటాం, మరి ఆ షుగర్ బిర్యానీ మనం చికెన్ బిర్యానీ తిన్నట్టు కొంతమంది కూల్ డ్రింక్ తాగుతారు, అది ఇంకా డేంజర్ అండి. అది ఇంకా షుగర్ అనేది ఇంకా పెరుగుతుంది డయాబెటిక్ పేషెంట్లో. ఆల్రెడీ మనకు బిర్యానీలో విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు మరే టైంలో మళ్ళీ మనం ఏం చేస్తాము, కూల్ డ్రింక్ తాగుతాం. కూల్ డ్రింక్ తాగితే అది ఎక్కువ షుగర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ లో ఉంటుంది కూల్ డ్రింక్ లో. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఎక్కువ డైజెషన్ కోసం తాగుతూ ఉంటారు. ఒకవేళ బిర్యానీ తిన్నాం అనుకోండి, కూల్ డ్రింక్ తాగితే డైజెషన్ అవుతుంది కదా అన్నట్టుగా. కానీ దానివల్ల షుగర్ పేషెంట్స్ మాత్రం షుగర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది కూల్ డ్రింక్స్ వల్ల. కాబట్టి బిర్యానీ తిన్నప్పుడు మనం సోడా తాగడం కానీ కూల్ డ్రింక్స్ తాగడం కానీ చేయదు, అది మొత్తం అవాయిడ్ చేయాలి. దాని ప్లేస్లో కొంచెం మజ్జిగ తాగినా ఇబ్బంది లేదండి. ఇలా అంటే ఈ టైప్లో మనం బిర్యానీ తీసుకున్నా కూడా మన బాడీని సేఫ్గా కాపాడుకోవచ్చు. మీరు డైలీ ఒక 2-3 రోజులు ఒకసారి బిర్యానీ తిన్నా పర్లేదు. ఈ టైప్ ఆఫ్ క్వాంటిటీలో 1/4 kg క్వాంటిటీలో మనం బిర్యానీ తీసుకున్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదండి. చాలా మంది భయపడుతుంటారు బిర్యానీ తినాలంటే, షుగర్ పేషెంట్స్ మానేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా ఇష్టం, ఎక్కువ లైక్ చేస్తుంటారు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ. అలాంటి వాళ్ళు కొంచెం విపరీతంగా తినకుండా ఈ నేను చెప్పిన పద్ధతిలో మీరు తిని చూడండి, మీ షుగర్ అసలు పెరగదు. కాబట్టి వీలైనంత వరకు కొంచెము మనం ఆయిల్ ఐటమ్స్ తగ్గించుకోవాలి. షుగర్ పేషెంట్స్ మెయిన్గా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఉదయం లేవగానే విపరీతంగా మనము బియ్యం పిండికి సంబంధించిన ఐటమ్స్ తినొద్దు.
ఇప్పుడు ఇడ్లీ అన్నారు అనుకోండి, 2 ఇడ్లీ తీసుకోవచ్చు. ఎక్కువ మైదా పిండి అనేది తీసుకోవద్దు. ఇప్పుడు మైసూర్ బజ్జీ అలాంటిది ఎక్కువ తీసుకున్నారంటే విపరీతంగా షుగర్ కూడా పెరుగుతుంది. మైదా పిండి వల్ల కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, కాబట్టి అది తగ్గించాలి. అలాగే మధ్యాహ్నం లంచ్ లో రైస్ కొంచెం తీసుకోవచ్చు, అంటే దానికి తోడుగా 2 పుల్కాలు, 1 పుల్కా తీసుకోవచ్చు. నైట్ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైస్ తీసుకోవద్దండి. రైస్ బదులు మీరు నైట్ టైంలలో జొన్న రొట్టెలు తీసుకోవచ్చు, లేకుంటే ఓట్స్ తీసుకోవచ్చు, అలాగా మనకు రాగులు తీసుకోవచ్చు, ఇలాంటివి. అలాగే మెయిన్ అటుకులు కూడా చాలా బెటర్ అండి. కొంతమంది అటుకులు తింటుంటారు, అది కూడా బెటరే షుగర్ పేషెంట్స్ లలో. ఇప్పుడు కొంతమంది మరమరాలు తీసుకుంటారు, మరమరాలు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది టిఫిన్స్ కి. అలాంటి కొంచెం చూసుకుంటూ మనం లిమిట్ గా మెయింటైన్ చేసుకుంటే మనకు షుగర్ నుంచి బయటపడచ్చు. దాంతో పాటు మన హోమియోపతి మెడిసిన్ మీరు సపోర్ట్ తీసుకుంటే మాత్రం మీకు చాలా ఎక్సలెంట్ గా మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే పర్మనెంట్ క్యూర్ చేసే విధంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీ టాబ్లెట్స్ మెల్లమెల్ల తగ్గించుకుంటూ మన హోమియోపతి పవర్ మెడిసిన్స్ పెంచుకుంటూ వెళ్తుంటాం. నమస్కారం.